బైసెప్స్ వర్కౌట్ చేసేటప్పుడు చాలా మంది ఎంతో మిస్టేక్ చేస్తారు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. మనం బైసెప్ కర్ల్స్ చేస్తాం ఓకే, కానీ అది ఫుల్గా పైకి వర్క్ చేసేసరికి మీకు ఆ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది ఉండదు, మజిల్ ఫెయిలియర్ అనేది అచీవ్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ఓజీ అంటే లైన్ ఆఫ్ గ్రావిటీ. అదేంటంటే మీరు డంబుల్ లిఫ్ట్ చేసినప్పుడు మీకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట డంబుల్ వెయిట్ వల్ల. సో మీరు ఈ రేంజ్లో వచ్చిన ఫోర్స్ ఉంటుంది, ఇక్కడ దాకా వచ్చిన ఫోర్స్ ఉంటుంది, ఇక్కడ దాకా వచ్చిన ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి మీ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తగ్గిపోయి చూడండి, వెయిట్ ఇంకా మన వర్కింగ్ జాయింట్ ఒకటే లైన్లో వచ్చేసరికి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ మీకు దొరకదు. అప్పుడు మజల్ అనేది రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోవడం వల్ల కాన్స్టెంట్ ప్రెషర్ ఉండదు, ఫెయిలియర్ రాదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డంబుల్ అనేది కిందికి వెళ్తుందా, ఇక్కడ నుంచి స్ట్రేట్గా లెఫ్ట్, ఇంతే. ఈ రేంజ్ ఆఫ్ మోషన్ మీరు చేసిన కరెక్ట్, మొత్తం ఇక్కడ దాకా రావద్దు అస్సలు. ఇక్కడనే ఆపేసి ఫుల్ డౌన్, హాఫ్ కూడా కాదు, ఇది 80% అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ రేంజ్ ఆఫ్ మోషన్లో మీరు ట్రైన్ చేస్తే మీ బైసెప్స్ అనేటివి డబల్ బిల్డ్ అవుతాయి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో కొట్టండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ.